అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం బాస నరసింహంలో ఆరోగ్య సభలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1182వ కార్యక్రమం. గత 22 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 22 సంవత్సరాలు అయింది వీరికి మొదలెట్టింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులైన వైద్యులు వచ్చి వారి వారి రంగాలు చెందిన విషయాలపైన ఇక్కడ ముచ్చరిస్తున్నారు. ఇవాళ డాక్టర్ కె ప్రభాదేవి గారు, ఆమె ప్రముఖ గైనకాలజిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ గైనకాలజీ. ఆమె మెనోపాజ్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ అని సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ ప్రభాదేవి గారు. నేను డాక్టర్ ప్రభాదేవి, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. నాకు ఈ సమరం గారు, మారు గారు తరఫున ఈ అవకాశం, ఈ హెల్త్ టాక్ మీకు చెప్పడానికి వచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉన్నాను చెప్పాలంటే. అంతకుముందు కొన్ని 999 వీక్లీ అని, లేకపోతే 1116 టాక్కి, అలాగా నెంబర్ ఆఫ్ టాక్స్కి రావడం జరిగింది. చాలా చక్కగా, అంటే ఇది చెప్పాలంటే 22 సంవత్సరం నుంచి ఎక్కడ క్రమం తప్పకుండా ఈ వారం వారం హెల్త్ టాక్స్ ఇవ్వడం అనేది చాలా కష్టతరమైన సమస్య. అలాంటి బృహత్పర కార్యక్రమాన్ని సమరం గారు, మారు గారు మళ్ళీ వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళు పర్సనల్గా వచ్చి ఇలా కూర్చుని చాలా చక్కగా, అంత ఓపిక్గా, అంటే వీళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలుసు కదా, మీకోసం వీళ్ళు కూర్చుని ఈ సబ్జెక్ట్ మీ అందరికీ వివరిస్తున్నారు, హెల్త్ టాక్ ద్వారా అందరికీ ఇస్తున్నారంటే చాలా గర్వించదగిన విషయం చెప్పాలంటే. సో నాకు నిజంగా తృప్తికరంగా మీకు నమస్కారాలు అందజేస్తున్నాను. సో టుడే ఈ రోజున మనకి మెనోపాజ్ అనే హెల్త్ టాక్ గురించి మీ అందరికీ చెప్తాను. ఇందులో ఉండాలి అంటే మీకు ముఖ్యంగా లేడీస్ ఉండాలి, కానీ మగవాళ్ళు కూడా ఈ టాక్ని వింటే ఆడవాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి తెలిసినంత మాత్రాన వాళ్ళ యొక్క హెల్త్ని వాళ్ళు జాగ్రత్త పడకపోతే, ఇది ఇంట్లో సార్ చెప్పారు కదా ఇప్పుడే, ఇంట్లో చాలా సమస్యలు ఏర్పడతాయి, చికాకు పడుతుంది, కోపాలు వస్తాయి, పాల్పిటేషన్, దడదలాడి సిక్ అవుతారు లేడీస్. ఆ సిక్నెస్ని ఏదో నెగ్లెక్టెడ్గా మనం చూస్తే ఈ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మెనోపాజ్ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఫ్రెంచ్ వర్డ్ చెప్పాలంటే, ఫ్రెంచ్లో అంటే ఒక రకమైన మెన్స్ట్రువల్ సైకిల్స్, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా నెల నెల మెచ్యూర్ అవుతారు కదా, 13వ ఏటన కానీ 14వ ఏట, 16 ఏట లోపల, అక్కడి నుంచి 45 ఏళ్ళు 50 ఏళ్ళు వరకు ఈ ఋతుక్రమాలు నెల నెల వస్తాయి ఆడవాళ్ళకి. ఇది ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో 1 ఇయర్, అంటే 1 సంవత్సరం ఖచ్చితంగా రాలేదు 45 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి, తర్వాత మనం ఇది మెనోపాజ్ కింద డిక్లేర్ చేస్తాం. దీని గురించి మనం వచ్చిందా లేకపోతే వీళ్ళు మెనోపాజ్ వచ్చిందా లేదా అనేది మనం ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేసి ప్రూవ్ చేయవలసిన అవసరం అయితే లేదు. 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళు సంవత్సరం లోపల ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఋతుక్రమం ఆగిపోతుందో, ఋతుస్రావం ఆగిపోతుందో, 1 సంవత్సరం రాలేదు అంటే మనం మెనోపాజ్ డిక్లేర్ చేస్తాం. మరి ఎందుకు మెనోపాజ్ గురించి ఇవాళ మనం వివరించుకోవాలి అంటే దాని గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో మనకు తెలిసింది ఇది సహజ ప్రక్రియ, ఇది జబ్బు లాంటిది కాదు. కానీ ఎందుకు మెనోపాజ్ గురించి మనం వివరించుకోవాలి అనే దానికి కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఇది స్త్రీ జీవితంలో సహజమైన ప్రక్రియ. మెనోపాజ్ అనేది మెచ్యూర్ అవ్వడం 13వ ఏటన అవుతారు, అట్లాగే 45 నుంచి 55 సంవత్సరం లోపల ఈ వయసులు ఎండిపోవడం, లేకపోతే సంవత్సరం పాటు రాలేదు అంటే మనం మెనోపాజ్ అని చెప్తాం. ఇది కేవలం సహజమైన ప్రక్రియ ఆడవాళ్ళలో. కానీ ఎందుకు దీని సమస్యలు ఉంటాయి అనే దానికి రకరకాలుగా బాధలు పడతారు. ఎంతమంది బాధపడతారు, ఎంతమంది మనకి దీనికి చికిత్స చేసుకోవాలి, ఏ విధంగా మనం మన యొక్క అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో నిర్వచనం ప్రకారం ఏంటంటే కనీసం 12 నెలలు ఋతుక్రమం కరెక్ట్గా ఆగిపోతే వీళ్ళల్లో మనం మెనోపాజ్ వచ్చింది అని మనం చెప్పుకుంటాం. వచ్చిన తర్వాత పీరియడ్ని మనం ఏమంటామంటే పోస్ట్ మెనోపాజల్ పీరియడ్. మెనోపాజ్ తర్వాత వచ్చే లైఫ్, ఎంతమంది స్త్రీలు ఈ జీవితం గడుపుతారు అంటే 3వ వంతు జీవితం గడుపుతారు. ఉదాహరణకి లైఫ్ స్పాన్ మనకి 75 ఏళ్ళకు పెరిగింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. సేమ్ ఉదాహరణకి స్త్రీ జీవితం కూడా, జీవితకాలం కూడా 75 సంవత్సరాల దాకా ఆల్ ఓవర్ ది గ్లోబ్ పెరిగింది. మన ఇండియాలో చెప్పుకుంటే 70 సంవత్సరాల వరకు జీవితకాలం. అంటే 3వ వంతు జీవితం మనం ఈ మెనోపాజ్ తర్వాత గడుపుకుంటాం. దీంతో వచ్చే సమస్యలతో మనం ఉక్కిరిబిక్కిరైపోయి మన జీవితాన్ని ఆనందాన్ని కోల్పోకుండా దాన్ని మనం ఎలాగ క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి అనే అంశాన్ని గురించి ఈరోజు మీకు వివరిస్తాను. మీ అందరూ మెనోపాజ్ వచ్చిన వయసు వాళ్ళే. మేడం
ఫర్ ఎగ్జాంపుల్ మేమందరం రీచ్ అయిపోయాం 65, 70లకు వచ్చేస్తున్నాం. అంటే అయినా సరే మేము ఎందుకు అదే ఏజ్ ఇంకా వేరే ఏమీ తెలియకున్న వయసు ఉన్న వాళ్ళు ఏమి రకమైన మందులు కానీ లైఫ్ స్టైల్ కానీ మోడిఫికేషన్ లేకపోవడం వల్ల ఇంట్లో ఉండి చాలా బాధలు, జాయింట్ పెయిన్స్ అని, నడుము నొప్పులని, రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా బాధపడిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే సమస్యలు అంటే ఉదాహరణకి గర్భసంచి ఇలా ఉంటుంది. గర్భసంచి ఇలా ఉంటుంది. ఈ రెండు పక్కన అండాశయాలు ఉంటాయి. మనకి 2 అండాశయాల ఆడవాళ్ళలో హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ 2 హార్మోన్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తాయి, 2 పదార్థాలు. ఈ రెండిటి వల్ల మనకి మెచ్యూర్ అయినప్పటి నుంచి అంటే 13 ఏటన్న వయసు నుంచి 45, 50 ఏళ్ల వరకు ఈ హార్మోన్స్ ఉత్పత్తి అవుతానే ఉంటాయి. దానివల్ల మనకి అన్ని రకాల బలాలు ఉంటాయి. గుండె బలం, నరాల బలం, తర్వాత శారీరకంగా బలం, మానసికంగా బలం, తర్వాత ఎముక బలం, అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ మనకి బాడీలో తగ్గిపోతాయో అప్పుడు మనం ఈ నెమ్మదిగా కొన్ని రకాల లక్షణాలకి లోనవుతారు. ఇదంతా మనం ఇక్కడ గర్భసంచి అండాశయాల మీదే ప్రభావం కాకుండా మన యొక్క హార్మోన్స్ పైనుంచి అంటే ఇక్కడ బ్రెయిన్ హైపోథాలామస్ అని చెప్పి, అట్లాగే పిట్యూటరీ గ్రంథి అని అందరూ మనం చదివే ఉంటాం. పిట్యూటరీ గ్రంథి, తర్వాత అండాశయము, తర్వాత గర్భసంచి మీద ఈ ప్రభావాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్లు తగ్గిపోతాయో అన్ని రకాలు మనకి సమస్యలు బ్రెయిన్ నుంచి కింద వరకు సమస్యలు ఏర్పడతాయి అన్ని రకాలుగా. దాన్నే మనం మెనోపాజల్ లక్షణాలు అంటాం. మెనోపాజ్ తర్వాత వచ్చే రకరకాల లక్షణాలు మనం ఆన్లైన్లో కానీ గూగుల్ కానీ ఓపెన్ చేస్తే బొమ్మ వేసి 34 లక్షణాలు చూపిస్తారు. ఒక స్త్రీకి 34 లక్షణాలతో బాధపడతారు. ఉదాహరణకి తలనొప్పి అని, చిరాకులు, కోపం, పని మీద శ్రద్ధ లేకపోవడం, తర్వాత మర్చిపోవడం, మెయిన్గా మర్చిపోవడం, గుర్తుండకపోవడం, తర్వాత గుండె దడదల్లాడడం, చెమటలు పట్టడం. సో రకరకాల లక్షణాలతో బాధపడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఎంతమంది మరి మనకి లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంది కదా. ఈ లైఫ్ స్పాన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా 45 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు మనుషులు ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు స్త్రీలు వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని మనం ఈ సమస్యల్ని పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లో కానీ సోషల్గా కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు మేము పరిష్కరించడం కానీ, దాని ద్వారా మనం స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని మనం మంచిగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఆడవాళ్ళు 60 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,000 మిలియన్లు ఉంటే మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ కదా, అందుకని. సో దీన్ని బట్టి మనకి మెనోపాజల్ ఏజ్లో పెరిగే ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఉంటున్నారు. అంటే సమస్యలు ముందు జీవిత పరిమాణం పెరిగింది కనుక ఈ సమస్యలు ఎక్కువగా మనం చూస్తాం. అదేమాట ఉదాహరణకి ఇప్పుడు 55 ఏళ్ళు దాటిన వాళ్ళు 60 మిలియన్లు మన ఇండియాలో ఉన్నారు. 1000 మిలియన్లు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉంటే మన ఇండియాలో 60 మిలియన్లు ఉన్నారు. అట్లాగే మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద పోస్ట్ మెనోపాజల్ అంటే వయసులో పోయిన వాళ్ళు. అంటే వీళ్ళకి ఇంకా ఆరోగ్యం చెడిపోయి వాళ్ళు నిరుత్సాహపడకుండా శారీరకంగా మానసికంగా ఏ విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మన 75 సంవత్సరాలు అయిందని ఇప్పుడే కదా మనం రీసెంట్గా మనం చేసుకున్నాం స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు. సో లైఫ్ స్పాన్ చాలా పెరిగింది. 47 ఏళ్ళు అంటే స్వతంత్ర దినం వచ్చినప్పుడు మనకి 31 సంవత్సరం జీవితకాలం అంట. ఇప్పుడు 75 సంవత్సరాలు పెరిగింది. అంటే అభివృద్ధి చెందుతున్నతో పాటు మనం కూడా పెరుగుతున్నాం. కానీ మనుషుల మార్టాలిటీ తగ్గింది, అంటే మరణించే ప్రాబ్లం తగ్గింది. కానీ మానసికంగా శారీరకంగా రుగ్మత పెరిగింది. అది ఎవరు కౌంట్ చేయట్లేదు, అది అడుగులు పడిపోతుందన్నమాట. సో దానిని మనం ఎలాగ అభివృద్ధి చేయాలి, దాన్ని మనం మంచిగా ఉంచాలి అని చెప్పేది అంశం. సో ఇండియన్ పర్స్పెక్టివ్లో చూడాలి అంటే మనకి మెనోపాజల్ ఏజ్లో 2001లో 43 మిలియన్ ఉన్నారు. అదే ఉదాహరణకి తీసుకుంటే ఇంకా ఇప్పుడు దగ్గర 101 మిలియన్లు ఉంటున్నారు. అంటే చాలా రెట్లు పెరిగారన్నమాట ఈ మెనోపాజల్ వయసులో లేడీస్. ఇంకా మనకు మెనోపాజ్ గురించి ఏ విధంగా చెప్పుకోవాలి అంటే సహజమైన మెనోపాజు, న్యాచురల్గా వచ్చే మెనోపాజు వయస్సు 45 నుంచి 55. అండ్ యావరేజ్ అంటే ఏంటి, సరాసరి వయసు అయితే 47 ఏళ్ళు. 47 ఏళ్ళకి ముట్లు పోయినాయి అంటే అది సహజమైన పద్ధతి. కానీ కొంతమందికి 40 లోపలే వయసులు పోతాయి. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రిమెచ్యూర్. నెలలు ఎండకుండా కానిపోతే మనం ఏమంటాం, ప్రిమెచ్యూర్ డెలివరీ అంటాం. అట్లాగే ఇక్కడ ప్రిమెచ్యూర్ మెనోపాజ్. అట్లాగే 40 నుంచి 45 సంవత్సరాలకు కూడా కొందరికి ఋతుక్రమం ఆగిపోతుంది. అలాంటి వాళ్ళకి మనం ఏమంటామంటే ఎర్లీ మెనోపాజ్, త్వరగా పోయింది.
అట్లాగే లేట్ కూడా రావచ్చు కొందరికి. 55 సంవత్సరం దాటిన తర్వాత కూడా వయసులు పోలేదు అంటే మనం తప్పకుండా టెస్టులు చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు రేర్గా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళలో. అంతేకాని నాకు సహజంగా వస్తున్నాయని అనుకోకూడదు. 55 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఋతుక్రమాలు వస్తున్నాయంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించి అది న్యాచురల్గా వచ్చే ఋతుక్రమమా లేకపోతే ఏమైనా ప్రాబ్లం. అట్లాగే ఇండ్యూస్డ్ మెనోపాజ్. సమ్టైమ్స్ మనం ఏమేం చేస్తాం, 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి కొన్ని ఆపరేషన్ చేస్తాం మేము. గర్భశయం తీసేయడం, లేదు అంటే అండాశయాలు తీసేయడం. అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఓవరీ పెరిగింది, కంతి పెరిగింది. నిన్న మా క్లినిక్ వచ్చింది ఒక పేషెంట్, ఉదాహరణకి అన్మ్యారీడ్, పాపకు పెళ్ళి అవ్వలేదు పాపం, 22 ఏళ్ళు. ఒక ఓవరీ 1 సంవత్సరం తీసేశారు. అందులో ఏమని వచ్చింది, బోర్డర్ లైన్ క్యాన్సర్ అని వచ్చింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ తర్వాత రెండో అండాశయాన్ని కూడా కంతి ఉందమ్మా, ఆపరేషన్ చేయాలన్నారంట. మరి 2 కంతులు తీసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలు పుట్టరు, మెన్సెస్లు రావు. దీన్ని మనం ఏమంటామంటే సర్జికల్ మెనోపాజ్. ఆపరేషన్ ద్వారా అండాశయాలు తీసేసిన దాన్ని మనం సర్జికల్ మెనోపాజ్ అంటాం. ఇది ఏ వయసులోనైనా జరగచ్చు. అది కూడా పేషెంట్ దేవుడు ఆ మనిషికి పెట్టిన కర్మ ఫలం. సో ఆ విధంగా. అట్లాగే కొందరి కరెంటు పెడతాం మనం, ఇది క్యాన్సర్ వచ్చినప్పుడు. దాన్ని మనం అది కూడా ఇండ్యూస్డ్ కీమోథెరపీ అంటాం కదా, రేడియోథెరపీ అంటాం. ఇలాగ రేడియోథెరపీ, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మెనోపాజ్ వచ్చిన వాడిని మనం సర్జికల్ మెనోపాజు, ఆపరేషన్ చేసిన తర్వాత కరెంట్లు ఇచ్చిన తర్వాత రేడియేషన్ మెనోపాజు, అట్లాగే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కీమోథెరపీ మెనోపాజ్ అంటాం. అంటే వీటి వల్ల కూడా అండాశయాలు అణిగిపోయి హార్మోన్స్ ప్రొడక్షన్ రాదు. ఆ విధంగా మెనోపాజ్ వస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు ఏమవుతారు, ఇప్పుడు చిన్న వయసులోనే 30 ఏళ్లలో 40 ఏళ్లలో క్యాన్సర్ వచ్చి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మెనోపాజ్ వస్తే వాళ్ళకి మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. హార్మోన్స్ ఇవ్వకపోతే వాళ్ళలో బలం ఉండదు. ముందు చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటి అనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు కొందరిలో త్వరగా మెనోపాజ్ ఎందుకు వస్తుంది, ఇప్పుడు చెప్పాను కదా, ఎర్లీ రావచ్చు లేకపోతే ప్రిమెచ్యూర్గా రావచ్చు. ఎందుకు వీళ్ళలో కొందరిలో త్వరగా వచ్చేస్తుంది, కొందరిలో లేటుగా వస్తుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే జన్యుపరంగా కొంతమంది. సో అట్లాగే పిల్లలు లేని వాళ్ళల్లో త్వరగా మెనోపాజ్ రావచ్చు. అట్లాగే ఎర్లీ మెనార్కీ, తక్కువ రోజుల్లోనే మెన్సెస్ అవుతారు, 10 ఏళ్లకు 9 ఏళ్లకు. అలాంటి వాళ్ళలో త్వరగా మెనోపాజ్ వస్తుంది. స్మోకింగ్ మన వాళ్ళల్లో, మన ఇండియన్స్ విమెన్లో ఉండకపోవచ్చు. ఇంకా బ్యాడ్ హ్యాబిట్ రూరల్ పీపుల్లో కొందరు చుట్ట సిగరెట్ తాగే వాళ్ళల్లో కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళల్లో కూడా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సన్నగా ఉంటారు, బాగా సన్నం, అలాంటి వాళ్ళలో కూడా మెనోపాజ్ త్వరగా రావచ్చు. అట్లాగే అండాశయం తీసేసినప్పటికీ కీమోథెరపీ, రేడియోథెరపీ చెప్పుకున్నాం కదా. హిస్టెక్టమీ, గర్భశయం తీసేసినా కూడా అట్లాగే తక్కువ రోజులకి మెన్సెస్లు వచ్చేస్తాయి, 15 రోజులకనో 20 రోజులకనో. అలాంటి వాళ్ళలో కూడా త్వరగా మెనోపాజ్ వస్తుంది. ఎందుకు అంటే అండాశయం తక్కువ రోజులు అంటే 20 రోజులకి మెన్సెస్లు వచ్చేసినాయి అనుకోండి, వాళ్ళలో ఏమవుతాయి, అండాలన్నీ త్వరగా ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో ఉండవలసిన అండాలు ప్రతి మనిషికి సుమారుగా మెచ్యూర్ అయ్యే టైంకి, మెనోపాజ్ వచ్చే టైంకి 400-450 అండాశయం నుంచి అండాలు విడుదలవుతాయి. అలాంటి అండాలన్నీ కరిగిపోతే మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుంది. సో అది ఈ విధంగా ఎవరికి త్వరగా మెనోపాజ్ వస్తుంది అనే దానికి ఇవి. అట్లాగే లేటుగా కూడా కొంతమందిలో రావచ్చు, అది కూడా మళ్ళీ జెనెటిక్. ఉదాహరణ మేము అడుగుతాం, మీ అమ్మగారికి ఏ వయసులో మీకు మెనోపాజ్ వచ్చింది అంటే మా అమ్మగారికి త్వరగానే అయిపోయిందండి అంటే వాళ్ళ డాటర్స్ కూడా అదే అవకాశం ఉండొచ్చు. అట్లాగే లేట్. అట్లాగే మెనార్కీ అంటే మెచ్యూర్ అవ్వడం లేటుగా, 16 ఏళ్ళు 18 ఏళ్లలో మెచ్యూర్ అయ్యారు, అలాంటి వాళ్ళలో కూడా ఈ లేటుగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ ప్యారిటీ, ఇందా మనం ఏమనుకున్నాం, పిల్లలు లేని వాళ్ళల్లో త్వరగా మెనోపాజ్ వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కువ కన్న వాళ్ళల్లో లేటుగా మెనోపాజ్ వస్తుంది. మీరు అడగచ్చు, సైన్స్ ప్రకారం చెప్పాలంటే సబ్జెక్ట్ మా స్టూడెంట్స్ చెప్తాం. ఎందుకు అంతకంటే గర్భం వచ్చినప్పుడు అండాలు విడుదలవ్వవు, ఇంకా అవి నిల్వ ఉంటాయి. సో ఆ విషయంలో పిల్లలు పుట్టినప్పుడు, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంకా అండాశయం నుంచి అండములు విడుదలవ్వవు. సో అండాలు మనకి స్టోర్లో ఉన్నట్లు లెక్క. సో దానివల్ల మనకి లేటుగా మెనోపాజ్ వస్తుంది. అట్లాగే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ చాలామందికి మేము 21 మాత్ర ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వాడతారు. అలాంటి వాళ్ళలో కూడా లేటుగా మెనోపాజ్ వస్తుంది. అవి ఎందుకు అంటే అవి అండాశయం నుంచి అండాలు విడుదలవ్వకుండా రక్షణ ఇస్తుంది. ఆ విధంగా అవి స్టోర్ అవుతాయి. అందుకని ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడాలంటే చాలామందికి భయపడతారు, కానీ అవి చాలా హెల్ప్ చేస్తాయి. ఏ విధంగా అంటే
మనకి బోన్ స్ట్రెంత్ ఇస్తుంది మెయిన్గా. అట్లాగే గర్భసంచి పక్కన ఉన్న అండాశయాలు చూపించాను కదా, వాటికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 5 ఏళ్ల కంటే తక్కువ వాడితే చాలా ప్రొటెక్షన్స్. సో అట్లాగే అన్నం పేగు నుంచి కోలోరెక్టల్ అంటారు, దానికి కూడా ప్రొటెక్షన్స్. సో చాలామందికి ఈ 21 మాత్ర వాడితే చాలామంది అపోహపడతారు, దీనికి క్యాన్సర్ రావచ్చేమో అని. కానీ 5 ఏళ్ళు వాడితే దానికి వచ్చే ప్రొటెక్షన్ చాలా ఉంటుంది, రక్షణ. అట్లాగే లాంగర్ మెన్స్ట్రువల్ సైకిల్స్. లాంగర్ అంటే ఇందాక మనం తక్కువ రోజులకి మెన్స్ట్రువల్ సైకిల్స్ వస్తే త్వరగా మెనోపాజ్ వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు 35 రోజులు, 40 రోజులకి, 50 రోజులకి వచ్చే మెన్సెస్ వాళ్ళల్లో ఇది లేటుగా మెనోపాజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అండాలు ఎక్కువ మందికి విడుదల అవ్వలేదు కనుక. ఇప్పుడు మెనోపాజ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ హార్మోన్స్ పెరుగుతాయి, తరుగుతాయి అంటే మనకి బ్రెయిన్లో వచ్చే హార్మోన్స్ పెరుగుతాయి. ఆ బ్రెయిన్లో వచ్చే హార్మోన్స్ రెండు FSH, LH పిట్యూటరీ గ్రంథి నుంచి వస్తాయి. ఎప్పుడైతే అండాశయం నుంచి వచ్చే హార్మోన్లు, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వెరీ ముఖ్యమైన హార్మోన్, అది ఎప్పుడైతే తగ్గిపోయిందో దాని నుంచి అది కంట్రోల్ చేస్తామట బ్రెయిన్లోంచి వచ్చే హార్మోన్స్ FSHని, LHని. ఈ 2 హార్మోన్స్ ఎప్పుడైతే పెరిగిపోయినాయో మనం మెనోపాజ్ వచ్చిందని మేము డిక్లేర్ చేస్తాం. ఒకప్పుడు 40 సంవత్సరాల ముందే మాకు మెన్సెస్ రావట్లేదని కొంతమంది వస్తారు కదా, అప్పుడు ఈ హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు FSH అనే హార్మోన్ ఒకవేళ 40 కంటే ఎక్కువ పెరిగింది అంటే డెఫినెట్గా అమ్మ నీకు సంవత్సరాలు నిండకుండానే వయసులు పోయింది అని మేము డిక్లేర్ చేస్తాం. అలాంటి వాళ్ళు మనం తేలిగ్గా తీసుకోకూడదు. నీకు ముట్లు పోయినాయి కదా, మెనోపాజ్ వచ్చింది కదా అని కదా, వాళ్ళని మనం ట్రీట్ చేయాలి. ఏ విధంగా ఎందుకు ట్రీట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో వేరేజ్ ఓవరీ నుంచి వచ్చే హార్మోన్ అంటే అండాశయం నుంచి వచ్చే హార్మోన్స్ బాగా తగ్గిపోయింది. ఇక్కడ ఈ టైంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ మాదిరిగా ఉంటే రాను 50 సంవత్సరం దాటిన తర్వాత క్రమేపీ తగ్గిపోయింది. వేరేజ్ ఇక్కడి నుంచి పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్స్ FSH హార్మోన్, LH హార్మోన్ ఇలా పెరిగిపోతుంది. ఇది మెనోపాజ్లో జరిగే ప్రక్రియ. అట్లాగే మనకి సెక్స్ స్టెరాయిడ్స్ అంటారు కదా, సేమ్ ఈస్ట్రోజన్ను, ప్రొజెస్ట్రోన్, టెస్టోస్టెరాన్ అంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్ కూడా ఆడవాళ్ళలో ఉంటుంది, ఆండ్రోస్టెరాన్ అండి. ఈ హార్మోన్స్ ఎడ్రినల్ హార్మోన్స్ అని ఇవన్నీ మెనోపాజ్ వచ్చాక చాలా శాతం తగ్గిపోతుంది. ఇది నార్మల్ వాల్యూస్ అయితే ఇది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్లే మనకి సమస్యలు ఎదురుపడతాయి. సో టెస్టోస్టెరాన్ అంటే మేల్ హార్మోన్ ఆడవాళ్ళలో ఉండటం వల్ల సెక్స్ డ్రైవ్ ఉంటుంది, బట్ ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది. అన్నీ ఆ విధంగా మెనోపాజల్లో అన్ని రకాల లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు శారీరకంగా ఇబ్బందులు ఉండడం వల్ల మానసికంగా వాళ్ళ రుగ్మతకి నెమ్మదిగా దారితీస్తుంది. సార్ చెప్పారు, శారీరకంగా మానసికంగా 2 రకాలుగా ఈ మెనోపాజ్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనం మెనోపాజ్ అంటే కరెక్ట్గా 47 ఏళ్ళకి పోవాలని రూల్ లేదు. వయసు సరాసరి లెక్క తీసుకుంటే 45 నుంచి 55, మీన్ యావరేజ్ అనుకుంటే 47. కానీ కొంతమంది లక్షణాలు ముందు నుంచి మొదలు పెడతారు. మెనోపాజ్ 47 ఏళ్ళకి వచ్చినా కూడా ఇది 50 ఏళ్ళు యావరేజ్ తీసుకున్నా కూడా ముందు నుంచి ఒక 5 ఏళ్ళు ముందు నుంచే కొన్ని లక్షణాలతో బాధపడతారు. కొందరు తక్కువగా బాధపడవచ్చు, కొందరు ఎక్కువగా బాధపడవచ్చు. సో అట్లాగే ఇది కొంచెం కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మెనోపాజ్ తర్వాత కూడా కొన్నాళ్ళు కంటిన్యూ అవుద్ది. దీన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో క్లైమాక్ట్రిక్ అంటారు. ఆ స్టేజ్ని క్లైమాక్ట్రిక్ స్టేజ్ అంటారు. సో చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ టైంలో. ఎవరైనా సరే ఆ టైంలో ఒక లేడీస్ కానీ డాక్టర్స్ని అప్రోచ్ అయినప్పుడు రకరకాలుగా వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నాకు గుండె దడగా ఉందనుకోండి, నేను గుండె డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. మస్కులర్ పెయిన్స్ ఉన్నాయి, బోనీ పెయిన్స్ ఉన్నాయంటే ఆర్థోపెడిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు కూడా ఇది మెనోపాజల్ సిమ్టమ్స్ అని గుర్తించి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ధారించాలి. లేకపోతే గైనకాలజిస్ట్కి రిఫర్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి రకరకాల లక్షణాలు, వాళ్ళు ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని రూల్ లేదు. రకరకాల లక్షణాలు ఉంటాయి కాబట్టి వేరే డాక్టర్లు కన్సల్ట్ చేస్తారన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది మెనోపాజ్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల. ఖచ్చితంగా ఈస్ట్రోజన్ మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్. సో 2-3 ఏళ్ళ నుంచి ఇది మెనోపాజ్ వచ్చే 2-3 ఏళ్ళ నుంచి ఈ సమస్య మొదలు పెడతా ఉంటుంది. ఆ టైంలో వచ్చి చాలామంది కొందరు మరీ సెన్సిటివ్గా ఉంటారు, నాకు చెమటలు పడుతున్నాయి, గాబరాలు పడుతున్నాయి, ఈ రకంగా వస్తారు. చెప్పాలంటే ఇన్ని రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇది హైపోథాలామస్ గ్రంథి మన బ్రెయిన్లో ఉంటుంది, ఇది పిట్యూటరీ గ్రంథి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, FSH అనే హార్మోను, LH అనే హార్మోన్ పెరుగుతుంది. సో ఇది అండాశయం మీద ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఇది బోన్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో బోన్స్ ఏమవుతాయి, గుల్లబారుతాయి.
మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. చాలామందికి ఎల్డర్లీ పీపుల్కి, ఏజ్ పీపుల్కి ఫ్రాక్చర్లు అవుతాయి 70 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరం తర్వాత. అది ఎందుకు అంటే ముఖ్యంగా గొల్లబారడం వల్ల, ఎముక గొల్లబారడం వల్ల. ఇగో ఆస్టియోపోరోసిస్ అంటాం. అట్లాగే గుండె జబ్బులు రావచ్చు. అట్లాగే యూట్రస్కి, వెజైనాకి ఎట్రోఫీ అయిపోద్ది అన్నమాట. ఎట్రోఫీ అయిపోయి డ్రైనెస్ బాగా పుడారిపోవడం వల్ల సెక్సువల్ ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే యూరినరీ ఇబ్బందులు ఉంటాయి. యూరిన్ పోసుకుంటే మంట అంటారు, లేదా యూరిన్ పోసుకోవడం కంట్రోల్ ఉండదు, బట్టల్లో పడిపోవడం కానీ, వచ్చేటప్పుడు అనుకుని వాష్రూమ్కి వెళ్ళే లోపలే వాళ్ళ బట్టల్లో ఈ యూరిన్ పడిపోవడం జరుగుతుంది, ఇన్కాంటినెన్స్ అంటాం. అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా వస్తుంది. అది ఏజ్ని బట్టి వస్తుంది, బట్ మెనోపాజల్ ఏజ్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, స్క్రీనింగ్ చేసుకోవాలి. అట్లాగే ముందు అంటే మెనోపాజు వచ్చిన తక్కువ రోజుల్లో, అంటే 47 ఏళ్ళకి వాళ్ళు మెన్సెస్ మెనోపాజు వచ్చినప్పుడు ఇమీడియట్గా 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ సిమ్టమ్స్ చాలా సఫర్ అవుతారు. ఏ సిమ్టమ్స్తో సఫర్ అవుతారు అంటే ముఖ్యంగా చెప్తాను. వీటిని కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని డివైడ్ అవుతాయి. స్టేజ్ 1 అంటే ఏంటంటే అతి త్వరలో, మెనోపాజ్ వచ్చిన అతి త్వరలో ఏమేమి లక్షణాలు ఉంటాయి. ఒకప్పుడు ముందు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పుకున్నాం, అది స్టేజ్ 1. ఇవి 2-3 ఏళ్ళు కూడా ఉండొచ్చు, కొందరికి 5 ఏళ్ళ వరకు కూడా ప్రొలాంగ్ అవ్వచ్చు. సో మేము ఏం చేస్తాం, మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇది నార్మల్ ప్రక్రియ, సహజమైన పరిస్థితి. సో ఇప్పుడు మనం ఉక్కబోతుంది అనుకోండి, ఫ్యాన్ లేదు, గాలి లేదు అనుకుంటే ఏసీలో ఉండాలి, లేకపోతే మంచిగా గాలి ఉన్న ఏరియాలో కూర్చోమని చెప్తాం, లేకపోతే మంచిగా కాటన్ డ్రెస్ వేసుకుని, లూజ్ డ్రెస్ వేసుకుని అలా చెప్తాం అన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాసోమోటార్ సిమ్టమ్స్, హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల. ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే వీళ్ళల్లో ముఖ్యంగా హార్ట్ ఫ్లాషెస్. హార్ట్ అంటే ఏంటి, ఈ చెమటలు పట్టేసి గాబరా చేసేసి ఏదో వేడిగా ఆవిరిలో వచ్చేస్తాయి. అది ఎంతసేపు ఉంటుందంటే 2-3 నిమిషాలు ఉండొచ్చు, బట్ వాళ్ళు గాబరా పడిపోయి అంటే రెస్ట్లెస్ అయిపోతారు. హస్బెండ్ వైఫ్ ఒకే ఏసీ రూమ్లో ఉన్నా కూడా భార్యకి చెమటలు పోస్తాయి, హస్బెండ్ భార్య ఏంటో ఈ కంప్లైంట్ అనుకుంటారు. అంత ఉధృతంగా ఉంటాయి. కొందరికి ఉంటాయి, కొందరికి ఉండకపోవచ్చు. 70% మంది బాగానే ఉంటారు, 30% మందికి ఈ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. అట్లాగే సైకోసొమాటిక్, ఇవి రావడం వల్ల ఎక్కువగా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. ఎవరికైనా అంతే కదా, మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగోలేకపోతే సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. ఇవన్నీ డెఫిషియన్సీ వల్ల ఎన్ని రకాల సిమ్టమ్స్ ఉన్నాయంటే 34 లక్షణాలు ఉంటాయి అనుకున్నాం కదా మనం. ఉదాహరణకి ఈ వాసోమోటార్ సిమ్టమ్స్ వల్ల హార్ట్ ఫ్లాషెస్, వేడిగా రావటం, మళ్ళీ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, బట్టలన్నీ తడిసిపోతాయి. ఏదో జ్వరం వచ్చి మన మలేరియా జ్వరం వస్తే స్వెట్ ఎలా వస్తుంది అలాగే. అట్లాగే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఆ టైంలో వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఒకప్పుడు 2 నెలలకి రావచ్చు, ఒకప్పుడు 3 నెలలకి రావచ్చు. ఆ టైం నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతాయి. మెనోపాజ్ రాకముందు కూడా ఈ లక్షణాలు మొదలు పెడతారు. ఎందుకు అంటే హార్మోన్ తగ్గిపోతా వస్తుంది కనుక. ఇరిటబిలిటీ, కోపం, ఒకవేళ మనం ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే కూడా మనకి చికాకుగా ఉంటుంది. సో హెడేక్ కంప్లైంట్, చాలా హెడేక్ ఎక్కువగా ఉంటుంది. ఫెటీగ్ అంటే మనం అలసిపోతాం, చిన్న పనికే మనం అలసిపోయినట్టు అయిపోతాం. అట్లాగే ఇన్సామ్నియా, స్లీప్లెస్నెస్, నిద్ర రాకపోవడం. సో డిప్రెషన్, మెయిన్గా సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతారు. ఏంటి ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు, ఈ సమస్యలతో నేను బాగుంటానా, నేను పని చేయగలుగుతానా, మా పిల్లలకి అన్నం వండి పెట్టగలుగుతానా, లేకపోతే హస్బెండ్కి అన్నీ చేయగలుగుతానా అనే ఒక సమస్య ఏర్పడుతుంది. సో అట్లాగే డిక్రీజ్ లిబిడో, అంటే సెక్సువల్ డిజైర్ చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళలో. యొక్క లేడీస్ వల్ల డిస్పెరోనియా, అంటే కలిసినప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా, పెయిన్ఫుల్గా, మంటగా, ఇంట్రెస్ట్ లేకపోవడం అన్నీ ఉంటాయి. ఇది యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్ కూడా వస్తాయి. ఇందాకే చెప్పాను కదా, యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళటం, లేకపోతే బట్టల్లో పడిపోవడం, ఇన్కాంటినెన్స్, అర్జీ ఇన్కాంటినెన్స్ అంటాం, అలా వస్తాయి. యూరిన్ పోసుకుంటే మంట రావడం. అట్లాగే స్కిన్ ఏజింగ్ కూడా వస్తుంది. స్కిన్ కూడా ముడతలు పడిపోతాయి. మనం అనుకుంటే అద్దంలో చూసుకుంటే చాలా ముడతలు వస్తాయి, చాలా అది కూడా మనకు సైకలాజికల్ ఇంపాక్ట్. అట్లాగే ఇంక్రీజ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. డిస్లైపిడీమియా అంటారు. గుడ్ కొలెస్ట్రాల్ తగ్గడం, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగడం, ఈ విధంగా. అట్లాగే బోన్ లాస్ అనేది మనకు తెలియదు, సిమ్టమ్ అనేది మనకి ఏమీ తెలియదు. మనకి ఫ్రాక్చర్ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ తెలుసు. సో బోన్ లాస్ జరుగుతుందా లేదా అనేది మనం కొన్ని టెస్టులు చేసుకుంటేనే మనకు తెలుసు. సో బోన్ లాస్ ఏ విధంగా మనం కంప్లైంట్స్ ఉంటాయంటే, కొంతమందికి సివియర్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు. ఆల్ దీస్ పీపుల్ దే డెవలప్ లైక్ ఆస్టియోఆర్థరైటిస్, కామన్గా లేడీస్కి ఉంటుంది కదా, అదే ఇవన్నీ వస్తాయి. ఇంకా లేట్ అంటే ఏంటంటే 5 ఇయర్స్ ఆఫ్టర్ మెనోపాజ్ వచ్చిన 5 సంవత్సరాలు అంటే సుమారుగా 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఇంకో 5 ఏళ్ళు వేసుకుంటే 55-60 సంవత్సరాల తర్వాత
వీళ్ళు లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ రోజులతో బాధపడే లక్షణాలు ఏర్పడతాయి. ఇవన్నీ ముందు ముందు వస్తాయి, తగ్గిపోవచ్చు, కానీ లేటుగా వచ్చేవి పర్మనెంట్గా ఉండిపోతాయి. ఏంటి ఇవి అని అంటే, ఈ బోన్ ఎముక అరిగిపోయింది అనుకోండి, ఉదాహరణకి గుల్లబారి ఇరిగిపోతుంది సైలెంట్గా. మనం చిన్న దెబ్బకే మనం కాలు ఇరిగిపోయి అడ్మిట్ అవుతాం. అట్లాగే ముఖ్యంగా 60 ఏళ్ళ తర్వాత 65 ఏళ్ళ తర్వాత ఈ సమస్య ఏర్పడుతుంది. మెమరీ లాస్, మర్చిపోవడం జరుగుద్ది సామాన్యంగా ఎక్కువ మందికి, బ్రెయిన్. అట్లాగే టూత్ లాస్, పళ్ళు ఊడిపోవడం, కంటి చూపు తగ్గడం, ఇవన్నీ సమస్యలే. ఇవన్నీ ఏజింగ్ వల్ల వస్తాయి. బట్ మెనోపాజ్ తక్కువ వచ్చిన వాళ్ళలో ఎక్కువ సమస్యలు ఉంటాయి. అట్లాగే సర్జికల్గా గర్భసంచి ముందు తీపించుకుని, అండాశయాల ముందు తీపించుకుని మెనోపాజ్ వచ్చినా, క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ ఇచ్చినా, అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఈ బాదర్సమ్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఆ మెనోపాజల్ ఏజ్లో, అరౌండ్ దట్ ఏజ్లో మెనరీజ్ అంటే ఎక్కువ బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఎక్కువ బ్లీడింగ్ కూడా మెనోపాజ్కి లక్షణం అంట కదండి అని చాలామంది మా దగ్గరకు వస్తారు. కానీ మెనోపాజ్ దగ్గర ఎక్కువ బ్లీడింగ్ అయిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండొచ్చు. అది తక్కువ మెనోపాజ్ లక్షణమని మనం తీసుకోవడానికి వీల్లేదు. దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మేము ఇన్వెస్టిగేట్ చేసి దానికి ఏమీ ప్రాబ్లం లేదని ఎష్యూరెన్స్ ఇస్తేనే మీరు జాగ్రత్త పడాలి. ఒకప్పుడు దాని సమస్య ఏమైనా ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. తక్కువగా లేట్గా వయసులో వస్తే అది నార్మల్. బట్ బ్లీడింగ్ ఎక్కువ అయ్యేది నార్మల్ కాదు. కానీ ఆ తక్కువగా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఎక్కువ మందికి 70% వరకు తక్కువగా మెన్సెస్ వచ్చేదే నార్మల్. సడన్ ఎమెనోరియా, కొంతమందిలో సడన్గా 1 ఇయర్ రాదు, అది కూడా నార్మల్. అది వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది వయసులు పోయింది మేడం అని వరిగా వస్తారు. సడన్గా 1 ఇయర్ పోయినా కూడా ప్రొవైడెడ్ టెస్టింగ్ చేసుకుని నార్మల్ అనుకున్నప్పుడు ఏమీ ప్రాబ్లం కాదు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. హాట్ ఫ్లాషెస్, స్వెట్స్, చెమటలు పట్టడం, ఇవన్నీ ఈ వ్యాసోమోటార్ సిమ్టమ్స్ అనేవి చాలా బాదర్సమ్గా ఉంటాయి. పేషెంట్కే కాకుండా పక్కనున్న హస్బెండ్కి ఎక్కువ బాదర్సమ్గా ఉంటాయి. ఏమీ పని చేయట్లేదు ఏంటి, అమ్మాయి కంప్లైంట్స్ ఎక్కువ చెప్తుంది మనకి అని ఒక ఫీలింగ్ హస్బెండ్కి కూడా వస్తుంది. పిల్లలు కూడా ఆ టైంలో దగ్గర ఉండరు. చదువులకి, ఎడ్యుకేషన్తో హాస్టల్స్కి వెళ్ళిపోవడం, లేదా ఉద్యోగాలు రీచ్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం, సపోర్ట్లే మెంటల్ సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి మెయిన్గా సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి కొంచెం ఉపశమనంగా ఉంటుంది. సో మూడ్ చేంజెస్ ఇలా ఎవరితో కలవటానికి ఇష్టపడరు. సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా కొందరు ఇష్టపడరు అన్నమాట. ఎందుకు అంటే చాలా ఈజీగా ఈవెన్ షాపింగ్ వెళ్ళిన వాళ్ళు అలసిపోయినట్టు అయిపోతారు. చిన్న పని చేసినా అలసిపోతారు. ఒకవేళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే అరేంజ్ చేయాలంటే భయపడతారు. ఎందుకంటే ఆ యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళ. తర్వాత యూరోజెనిటల్లో సమ్టైమ్స్ ఎక్స్టర్నల్ జెనిటేలియా మీద, జననేంద్రియాల మీద ఇరిటబుల్ ఇచ్చింగ్ ఉంటుంది, బాగా దురదంటారు వీళ్ళు. ఎందుకంటే హార్మోన్ సపోర్ట్ తగ్గిపోయినప్పుడు అది స్కిన్ థిన్గా అయిపోతుంది. థిన్గా అయిపోయి ఈజీగా ఇన్ఫెక్షన్కి ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. సో తెల్లబట్ట అయ్యే అవకాశాలు కూడా కొంతమందిలో ఉంటుంది. అంటే క్యాన్సర్ కాని డిశ్చార్జ్ కూడా వెజినల్ డిశ్చార్జ్ ఉండొచ్చు. అట్లాగే లోపల కొలాజన్ టిష్యూ అనేది మనకి ఎట్రోఫీ అయిపోయి ముడతలు ఏర్పడతాయి. మజిల్ కండరాలు పట్టుతం తగ్గిపోతుంది వీళ్ళలో. ఈ విధంగా రకరకాల సిమ్టమ్స్తో లాస్ ఆఫ్ హెయిర్ కూడా ఊడిపోతుంది. ఒకప్పుడు బాల్డ్నెస్ వస్తుంది. అట్లాగే అబ్నార్మల్ హెయిర్ డెవలప్ చేస్తారు లిప్స్ మీద కానీ. అవన్నీ ఎందుకు అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి ఆండ్రోజన్ అనే మేల్ హార్మోన్ కొంచెం దాని యాక్షన్ ఎక్కువ పనిచేస్తుంది. రకరకాలుగా అంటే యూరిన్ తగ్గినప్పుడు కూడా బట్టల్లో పడే అవకాశాలు ఉంటాయి వీళ్ళలో. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఈ ఆడవాళ్ళలో ఈ కంప్లైంట్స్ కొంతమంది చెప్పుకోలేరు, హాస్పిటల్కి రాలేరు. ఈ సిమ్టమ్స్ పెద్ద ఇబ్బంది కాకపోయినా ఆవిడికి సోషల్గా బయటికి రావడానికి సిగ్గుపడతారు కనుక రావడానికి వాళ్ళు ఆలస్యం చేస్తారు. స్టేజ్ 3 అంటే 10 సంవత్సరం తర్వాత సుమారుగా అంటే 65-70 సంవత్సరాలు బయటపడ్డ వాళ్ళకి రకరకాల సమస్యలు అంటే పెద్ద సమస్యలు ఇవి. ఒకటి బోన్ సమస్య ఎక్కువగా ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ అంటారు. రెండోది కార్డియోవాస్కులర్ డిసీజెస్. మీకు ఐడియా ఉంటుంటుంది, హార్ట్ అటాక్తో సడన్గా లేడీస్కి అదే కంపారిజన్ మగవాళ్ళతో కంపేర్ చేస్తే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళు. హార్ట్ అటాక్స్ కూడా వీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే డెమెన్షియా, సెరిబ్రో నర్వస్ డిసీజెస్ అంటే డెమెన్షియా, మరిచిపోవడం, గుర్తుపట్టలేకపోవడం. సో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆల్జీమర్స్ డిసీజ్ అంటే షేకింగ్ బాడీ, ఇలా మూమెంట్స్తో, ఇర్రెగ్యులర్ మూమెంట్స్తో కూడా వీళ్ళు డెవలప్ చేస్తారు. ఈవెన్ ఆల్జీమర్స్ డిసీజ్ కూడా మనకి ఇప్పుడు స్టడీస్ ప్రకారం ఈ మెనోపాజ్ని కరెక్ట్గా ట్రీట్ చేసి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మనం బాగా నేర్చుకుంటే ఈ డిసీజెస్ 50% వరకు మనం నివారించుకోవచ్చు అని మనకి స్టడీస్ చెప్తున్నాయి.
కార్డియోవాస్కులర్ అంటే గుండె జబ్బులని. ఎందుకు గుండె జబ్బులు వస్తుందంటే మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోను మెన్సెస్లు పోయే వరకు అది మనకు ప్రొటెక్టివ్. 45 సంవత్సరం లోపల లేడీస్లో హార్ట్ అటాక్లు తక్కువగా ఉంటాయి మగవాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి హార్మోన్ రక్షణ ఇస్తుంది. అదే హార్మోన్ 45 మెన్సెస్లు పోయిన తర్వాత తగ్గిపోవడం వల్ల ఈ గుండె జబ్బుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అట్లాగే నర్వస్ డిసీజెస్, స్కిన్ చేంజెస్, ముడతలు పడితే మనకి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కదా, సోషల్గా మూవ్ అవ్వాలంటే కూడా చాలా ఆడవాళ్ళు సిగ్గుపడతా ఉంటారు. మగవాళ్ళకి అంత అనిపించదు, లేడీస్కి ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇలా ముడతలు పడటం వల్ల ఇది ఎలాగంటే స్కిన్ చేంజెస్ కూడా ఫస్ట్ 5 ఇయర్స్లో మెనోపాజ్ వచ్చాక ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొలాజన్ అనే సపోర్టింగ్ ఉంటుంది టిష్యూ, అది లాస్ ఉంటుంది, అది ఎట్రోఫీ అయిపోతుంది. ఇన్ని చెప్పుకున్నాం, మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, మరి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మనం జడ్జి చేసుకుని నిర్ణయించి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో కౌన్సిలింగ్, మోర్ ఇంపార్టెంట్ ఈజ్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మీకు మేము వివరించుకుని దాన్ని బట్టి మీకు ఇది న్యాచురల్గా సమర్థించుకోవచ్చా లేకపోతే మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది మేము నిర్ధారిస్తాం. సో ఉదాహరణకి ప్రిమెచ్యూర్ బిలో 40 మెనోపాజ్ వచ్చింది, లేకపోతే గర్భశయం తీసేసాక మెనోపాజ్ వచ్చింది అన్న వాళ్ళకి ఖచ్చితంగా 45-50 వయసు వచ్చే వరకు మేము హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచే ఆ హార్మోన్ తగ్గిపోయింది కాబట్టి బాడీలో వాళ్ళు ఎక్కువ బోన్ ఫ్రాక్చర్ కానీ ముందు గుండె జబ్బులకు కానీ నరాల జబ్బులకు కానీ లోనవుతారు. అలాంటి వాళ్ళకి తప్పకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంట్లో కూడా మీ మగవాళ్ళు ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చింది బిలో 40 ఇయర్స్ అంటే సంతోషపడే విషయం కాదు అది. దానికి కరెక్ట్గా కౌన్సిలింగ్ సలహా తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం. అట్లాగే కొందరు కార్టికోస్టెరాయిడ్స్ వాడతారు, ఆస్తమా పేషెంట్లు ఉన్నారు ఉదాహరణకి. వాళ్ళ కార్టికోస్టెరాయిడ్స్ వాడిన వాళ్ళలో గొల్లబడిపోతాయి ఈ ఎముకలు. అలాంటి వాళ్ళు కూడా ఈ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వస్తుంది. అంటే తగిన సలహాతో మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే కొందరికి బాగా యాంగ్జైటీ, ఈ మూడ్ చేంజెస్, స్వెట్టింగ్స్, హాట్ ఫ్లషెస్ ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో మైల్డ్ ట్రాంక్యులైజర్స్ అంటే కొంచెం నిద్ర పట్టడానికి చిన్నగా సెడేటివ్ అంటాం కదా, అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కొన్నాళ్ళు మార్పు వస్తుంది. ఏమి ట్రీట్మెంట్లు, పెద్ద ట్రీట్మెంట్లు ఉన్నాయి అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఏదైతే హార్మోన్ లేదో ఈ బాడీలో మనం హార్మోన్ ఇవ్వవలసిన అవసరం ఉండొచ్చు, అందరికీ ఇవ్వవలసిన అవసరం అయితే లేదు. ఎవరైతే డెఫిషియెంట్గా ఉన్నారు, ఎవరైతే తక్కువ వయసులో మెనోపాజ్ వచ్చింది, ఎవరైతే సర్జికల్ మెనోపాజ్ వచ్చింది, ఎవరైతే ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వచ్చింది, వాళ్ళల్లో ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎంతవరకు పెట్టాలి అంటే న్యాచురల్ మెనోపాజ్ వచ్చే వయసు వరకు, అంటే మనం 50 ఏళ్ళ వరకు, సుమారుగా 47 ఏళ్ళ వరకు. అట్లాగే ఎంత హార్మోన్ పెట్టాలి, తక్కువ వయసులో వీళ్ళ హార్మోన్ పోయింది కాబట్టి ఎక్కువ డోసు పెట్టాలి. అదే ఎక్కువ వయసులో మెనోపాజ్ వచ్చి సిమ్టమ్స్ ఉన్నాయనుకో తక్కువ డోసు పెట్టచ్చు. అలాగ డోసు వేరియేషన్ కానీ డ్యూరేషన్ అంటే ఎంత రోజులు పెట్టాలి అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లాగే హార్మోన్సే ఇవ్వవలసిన అవసరం లేదు అందరికీ. నాన్ హార్మోనల్ అంటే హార్మోన్ కాకుండా న్యాచురల్ థెరపీస్ ఇచ్చే అవసరం కూడా ఉంటుంది. మరి ఎవరికి ఈ హార్మోన్ థెరపీ ఇవ్వాలి అంటే ముఖ్యంగా షార్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, చెమటలు, గాబరాలు, ఈ మతిమరుపు, తలనొప్పి, విసుగు వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మేము సంప్రదించి వాళ్ళని టెస్ట్ చేసి మీకు ఈ హార్మోన్ ట్యాబ్లెట్లు తీసుకుంటే మంచిది అని చెప్పినప్పుడు ఈ ట్రీట్మెంట్. హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుని మనం ప్రిస్క్రిప్షన్ చేస్తే వెళ్ళిపోతే కాదు, అక్కడ హార్మోన్ థెరపీతో కూడా ఇబ్బందులు ఉంటాయి, వాటి సమస్యలు ఉంటాయి. అవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఒకప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో వాటికి మనం ఎంత మంచి జరుగుతుంది ఎంత చెడ్డ జరుగుతుంది అని ఆలోచించి ఇవ్వవలసిన సమస్య. అందుకని కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి మేము ఇవ్వవలసిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత డోసు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు మానిటరింగ్ రావాలి, ఏమేం పరీక్ష చేయాలి హార్మోన్ థెరపీ ఇచ్చే ముందు అని మేము నిర్ణయిస్తాం. ఒకవేళ వాళ్ళకి ఇవ్వవలసిన పరిస్థితి లేదు అన్నప్పుడు వేరే విధంగా నాన్ హార్మోనల్ ట్రీట్మెంటు లేకపోతే ఎష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తాం. ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, నాట్ ఆల్ విమెన్ రిక్వైర్ హెచ్ఆర్టీ. అందరికీ హార్మోన్ థెరపీ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. 70% వరకు విమెన్ అంటే ఆడవాళ్ళు మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ హార్మోనల్ థెరపీ అనేది అవసరం ఉండదు, అందరూ అడ్జస్ట్ అవుతారు. మనం ఎష్యూరెన్స్ ఇవ్వాలి. కాకపోతే 70% వరకు హెల్తీగానే ఉంటారు, ఒక 30% వరకే వాళ్ళకి ఈ హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం ఉంటుంది. మేము ఏమని చెప్తామంటే వాళ్ళకి
చాలామంది మెనోపాజులు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క హెల్త్ నెగ్లెక్ట్ చేసుకుంటారు. ఏ విధంగా? సరైన సమపాలనలో ఆహారం తీసుకోకపోవడం, అట్లాగే వాకింగ్ కానీ కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తీసుకోరు. అంటే న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంటు, అట్లాగే ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మెయిన్గా మనం ఎప్పుడైనా మనకి ఒక స్లోగన్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ అంటే ఏంటి? రాకుండా జబ్బు మనం నివారించుకునేది చాలా మంచి పద్ధతి, వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవాలి. మరి ఏ విధంగా మనం ఇందులో కొన్ని ప్రివెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి మెనోపాజ్ తర్వాత. ఏంటవి అని అంటే మన గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటే, మన కాల్షియం సప్లిమెంట్ ప్రిపరేషన్ తీసుకుంటే మన బోన్ స్ట్రెంత్ అవుతుంది. చాలామంది మెనోపాజల్ ఏజ్లో మిల్క్ తాగండి అంటే ఇంకా మాకెందుకండి అంటారు. అంటే ఇప్పుడు యావరేజ్గా ఎఫోర్డ్ చేసే పర్సనల్స్ పాలు తాగుతారు, ఆకుకూరలు తింటారు, ఫుడ్ తింటారు బాగానే. బట్ లో సోషో ఎకనామిక్, ఎస్పెషల్లీ రూరల్ పీపుల్, కూలీ పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళు ఎక్సర్సైజ్ మంచిగా చేస్తారు, వాళ్ళ బోన్ స్ట్రెంత్ బాగుంటుంది. కాకపోతే మన సొఫిస్టికేటెడ్ పీపుల్ ఎక్సర్సైజ్ ఉండదు, ఆహారం బాగుండొచ్చు సమపాళ్లలో. అందుకని ముఖ్యంగా ఆహారం ప్రొవైడ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ ప్రొవైడ్ చేయడం ఎవరి బాధ్యత అంటే హస్బెండ్స్ బాధ్యత. హస్బెండ్స్ కూడా ఈ మెనోపాజల్ ఉమెన్ కేర్ తీసుకున్నప్పుడే ఆ ఇంట్లో ఆ ఉమెన్ యొక్క ఆరోగ్యం క్రమపడుతుంది. సో ప్రివెన్షన్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షన్. సో డైటరీ రికమెండేషన్స్, ప్రెగ్నెంట్ లేడీకి మేము రికమెండేషన్ ఇలా డైట్ తీసుకోవాలని చెప్తాం. అట్లాగే మెనోపాజ్ ఈజ్ మచ్ నెగ్లెక్టెడ్ అన్నమాట. ఎందుకంటే ఏదుంటే అది మిగిలిన తింటూ ఉంటాం మనం ఇంట్లో. అలా కాదు, వాళ్ళు కూడా సమపాళ్లలో ఆహారం తీసుకున్నప్పుడు ముఖ్యంగా కాల్షియం రిచ్ ఫుడ్, అంటే కాల్షియం ఎందులో ఉంటుంది? న్యాచురల్గా మిల్క్లో ఉంటుంది, ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉండొచ్చు. సో అలాంటివి తీసుకున్నప్పుడు మన కాల్షియం బోన్ గట్టిపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మన ఎముక సాంద్రత ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే 25-30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. అంటే ఆ పర్సన్ 30 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరము ఒక పర్సెంటేజ్ బోన్ లాస్ ఉంటా ఉంటుంది. 40 ఏళ్ళు మెనోపాజ్ వచ్చిన తర్వాత 2% తగ్గిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి గుల్లబారిపోయి ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎముక ఫ్రాక్చర్ అయితే ఎవరికి ఇంట్లో బాధ? తనకే కాకుండా, హస్బెండ్కే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్కి, ఈవెన్ జీవన పరిమాణం కూడా తగ్గిపోతుంది. బోన్ ఎముక ఫ్రాక్చర్ అయితే బెడ్ రిడెన్ అయిపోతాం కదా మనం. సో అది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలంటే మెనోపాజల్ వచ్చిన కాడి నుంచి కాల్షియం కంపల్సరీగా వేసుకోవాలి. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎంత వేసుకోవాలంటే కూడా ఇంపార్టెంట్. ఎంత వేసుకోవాలంటే చాలామంది ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, అలా కాకుండా డోస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది 1000 మిల్లీగ్రామ్స్ డోస్ వేసుకోవాలి. అట్లాగే హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు 1500 కూడా వేసుకోవాలి. హెచ్ఆర్టీ అంటే హార్మోన్ తీసుకునే వాళ్ళలో కొంచెం తక్కువ డోస్ వేసుకోవచ్చు, హార్మోన్ తీసుకోని వాళ్ళు ఇంకా ఎక్కువ వేసేసుకోవాలి. హార్మోన్ మనకు సపోర్ట్ చేస్తుందన్నమాట బోన్ సాంద్రతకి. ఈ విధంగా మనం చాలామంది మిల్కే తాగరు, చాలామంది చెప్పినా కూడా, అంటే తెలియక, కొంతమంది తెలియక, అవేర్నెస్ లేక చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా మనం ఇది అవేర్నెస్ తెలుసుకుంటామంటే డాక్టర్స్ ద్వారా, లేకపోతే మనం ఇలాగ ఫేస్బుక్ ద్వారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటాం. కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత 1/3 లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం లేడీస్, 50 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ వరకు. అంటే 25 ఇయర్స్ మనం క్రమశిక్షణగా మన న్యూట్రిషన్ స్టేటస్, మన యొక్క వాకింగ్ ఎక్సర్సైజ్ స్టేటస్ని బట్టి డిపెండ్ అవుతుంది. అట్లాగే ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తుందంటే మనకి అన్ని కొలెస్ట్రాల్స్ తగ్గిస్తుంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్ని మనకి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఓవర్ వెయిట్ పెరుగుతారు మెనోపాజల్ వచ్చే వరకు, వచ్చిన తర్వాత. అట్లాగే సెంట్రల్ ఒబిసిటీ, పొట్ట పెరుగుద్ది, చాలామంది చూస్తాం మనం. సో దానివల్ల జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా వెయిట్ పెరగకుండా మనం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటారు, అవి చేస్తే చాలా మంచిది. మన ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి కూడా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఒకవేళ జాయింట్ పెయిన్స్ ఉంటే మనం ఎక్సర్సైజ్ చేయలేం కదా. సో అది ఫిజియోథెరపీ అడ్వైజ్ని బట్టి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది లైఫ్ స్టైల్. అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ 45 ఇయర్స్ తర్వాత. ఎందుకు అంటే పిల్లలు వెళ్ళిపోవటం, ఒకప్పుడు హస్బెండ్ ఉంటారు, ఒకప్పుడు ఎలోన్ కూడా అయిపోవచ్చు కదా, పార్ట్నర్ సమ్టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్. అలాంటప్పుడు కూడా ఈ సింగిల్ పర్సన్ అవ్వడం వల్ల ఇంకా నెగ్లిజెన్స్ ఉంటుంది వీళ్ళలో. స్ట్రెస్సార్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందరికీ స్ట్రెస్ లేకుండా ఎవరూ లైఫ్ లీడ్ చేయట్లేదు, బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ కూడా అవాయిడ్ చేయాలి. కొంతమంది తినకుండా వెయిట్ లాస్ ఎక్కువ తగ్గించుకుంటారు, అలా కూడా ఇంపార్టెంట్. బెటర్ ఏంటంటే చాలామంది నిద్ర పట్టట్లేదని ఎక్కువ ట్రాంక్విలైజర్స్ వేసుకుంటారు. ఇందాక చెప్పాను కదా, మైల్డ్ చిన్న డోసు నిద్రపడడానికి వేసుకుని అప్పుడప్పుడు పర్వాలేదు. బట్ ఎక్కువగా అలవాటు పడ్డారనుకో
వాళ్ళకి సెడేటివ్ ఎఫెక్ట్ వచ్చి బాత్రూమ్కి వెళ్ళాలన్నా గబుకుని మెట్లు జారినా పడిపోయి ఫ్రాక్చర్ అయ్యి. వీళ్ళు మెనోపాజల్ ఏజ్ వచ్చాక హౌస్ని మనం నీట్గా ఎలా పెట్టుకోవాలి అంటే జారేగా ఈ ఇంట్లో టైల్స్ కానీ అలాంటివి జారుడుగా ఉండకుండా, స్టెప్స్ ఎక్కువ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్టెప్ డౌను స్టెప్ అప్ ఉంటాయి కొందరికి, ఎక్కడం కానీ దిగడం కానీ, అలాంటివి లేకుండా చూసుకోవాలి. గడపలు ఉండకుండా చూసుకోవాలి. అట్లా గుడ్ లైటింగ్ ఉండాలి. ఎందుకు ఉండాలి లైటింగ్? లైట్ లేకపోతే గబుక్కుని పడే అవకాశం ఉంటుంది. ఆ చిన్న పడటం పెద్ద ఫ్రాక్చర్ అవుతుంది. సో లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి చిన్న చిన్న మనం కరెక్ట్ చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. అట్లాగే విజువల్ ఇంపైర్మెంట్. ఇప్పుడు మనకి ఆ ఏజ్లో కొంతమంది క్యాట్రాక్ట్ రావచ్చు, రకరకాల డయాబెటిక్ ఉంటే రెటినోపతి వస్తాయి. అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోకుండా మనం ఏదో మేనేజ్ చేస్తున్నామనే ఐడియా ఉంటే మనకి నైట్ టైము చాలా ఇబ్బందిగా ఉండి పడడం జరుగుతుంది. సో ఏ సమస్యలు ఉందో ఆ సమస్యలు వెంటనే కరెక్ట్ చేసుకోవడం, అవి రాకుండా ఏమి మనం జాగ్రత్త పడాలనేది మనం చూసుకోవాలి. హెచ్ఆర్టీ హార్మోన్ ట్యాబ్లెట్స్ మనం పెట్టడానికి ఆ మనిషికి గుండె జబ్బులు ఉండొచ్చు, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే ఇవ్వడానికి మనం ఆ అమ్మాయి ఫిట్ కాదన్నప్పుడు మనం ఏమేమి అదర్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే బోన్ స్ట్రెంత్ చాలా వీక్గా ఉందన్నప్పుడు మేము హార్మోన్ ట్రీట్మెంటే కాకుండా వేరే అదర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీన్ని మనం అంటే మీకు అర్థం కాకపోవచ్చు, సర్మ్స్ అంటారు. అంటే సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అని, టెబలోన్, రకరకాలు. ఇవన్నీ ఆర్థోపెడిషియన్ డాక్టర్స్ ఎక్కువగా పెడతారు వీళ్ళు అడ్వైజ్ ప్రకారం. అట్లాగే ఆండ్రోజన్ హార్మోన్ అంటే ఏంటి? మేల్ హార్మోన్. ఈ మెనోపాజ్ కూడా ఒకప్పుడు రేర్గా సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉన్నప్పుడు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళలో. చిన్నవాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ 30-40 ఇయర్స్లోనే మెనోపాజ్ వచ్చింది, వీళ్ళల్లో హార్మోన్స్ తగ్గిపోయినాయి. చిన్నపిల్లలు కదా, వీళ్ళు సెక్స్ డ్రైవ్ తగ్గిపోతే హస్బెండ్ డెఫినెట్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళలో చిన్నగా ఈ ఆండ్రోజన్ హార్మోన్ సప్లిమెంట్ చేసే అవసరం కూడా ఉండొచ్చు. నాన్ హార్మోనల్, హార్మోన్ కానివి ఏంటి అనే దానికి హెర్బ్స్ అంటారు. అంటే హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని, అవి తీసుకోవచ్చు. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే మనకి చాలా రకరకాల న్యూట్రియంట్, జింక్ అని, సెలీనియం అని, అలాంటి చిన్న చిన్న హార్మోన్స్ అన్నీ, నాన్ హార్మోనల్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ సమపాళల్లో మనం ఆహారం తీసుకున్నప్పుడే అవన్నీ దొరుకుతాయి. ఆకుకూరలు, పప్పు కూరలు, సో గింజ కూరలు అలాంటివన్నీ. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. కాల్షియం ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఇవన్నీ కాకుండా కూడా కొన్ని రకాల నాన్ హార్మోనల్ ప్రోడక్ట్స్ అంటారు. ఇవి ముఖ్యంగా ఎముకల డాక్టర్ గారి అడ్వైజ్ ప్రకారం ఈ బోన్ స్ట్రెంత్కి మనం పెట్టవలసిన అవసరం ఉంటుంది. బాగా బోన్ అరిగిపోయింది ఆర్ ఫ్రాక్చర్ అయ్యింది, మళ్ళీ ఇంకో ఫ్రాక్చర్ అవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా జరగచ్చు ఒకప్పుడు. ఇలాంటి వాళ్ళల్లో ఈ రకరకాల డ్రగ్స్ మనం పెడతాం. ఇవి రిలేటివ్గా కాస్ట్లీగా ఉంటాయి, బట్ పెట్టవలసిన ఖచ్చితమైన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పెట్టవలసిన అవసరం. అట్లాగే ఈ హార్మోన్ ట్రీట్మెంట్ పెట్టినప్పుడు మనం తక్కువ రోజులు ఇవ్వచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్గా 2-3 ఏళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే 5 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు. రకరకాలుగా ఉంటాయి. చాలామందికి ఈ ముందుగా వచ్చే సిమ్టమ్స్ అని చెప్పుకున్నాం మనం, హాట్ ఫ్లషెస్, చెమటలు, గాబరాలు, వాటికి ఎక్కువగా మేము ట్రీట్ చేస్తాం. అది ఎన్నాళ్ళ వరకు ఇవ్వచ్చు అంటే 2-3 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు ఈ ట్రీట్మెంట్. అది షార్ట్ టర్మ్ థెరపీ అంటారు. అట్లాగే ఇంటర్మీడియట్గా కూడా మేము ఇవ్వచ్చు. ఎప్పుడంటే చాలామంది సెక్సువల్గా చాలా బాధపడుతున్నారు, యూరినరీ సిమ్టమ్స్ ఎక్కువ బాధపడుతున్నారు, వాళ్ళలో టాపికల్గా అంటే ట్యాబ్లెట్ వేసుకోకుండా అక్కడ ఆయింట్మెంట్స్ కానీ ట్యాబ్లెట్లు కొన్నాయి వెజనలో పెట్టుకుంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే యూరినరీ నైట్ టైం ఎక్కువ ఇబ్బందిగా ఉంది, ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది, ఈ జాయింట్ పెయిన్స్తో లేవలేకపోతారు, ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కూడా ఈ హార్మోన్ లోకల్గా మనం ట్రీట్ చేసినప్పుడు చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఇవన్నీ మనం అడ్వైస్ తీసుకుంటేనే కదా మనం ట్రీట్మెంట్ ఇచ్చేది. సో మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఏంటి? డిపెండ్స్ అపాన్ ఆవిడకి ఏమి లక్షణాలు ఎటువంటివి ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి మేము ట్రీట్ చేస్తాం. సో బోన్ లాస్ ఎక్కువ ఉందా, లేకపోతే వాసోమోటార్ సిమ్టమ్స్ ఉన్నాయా, లేకపోతే యూరోజెనిటల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా, దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ముఖ్యంగా ఎవరైతే హార్మోన్ ట్రీట్మెంట్ ఎక్కువగా తీసుకోవాలి అనేది నేను స్ట్రెస్ చేసేది ఏంటంటే ప్రిమెచ్యూర్ మెనోపాజ్. ఈ మధ్యన మాకు ఓపీలో చాలామంది 30 సంవత్సరం తర్వాతే బయస్సులు రావట్లేదని చెప్తారు. ఓకే అమ్మా, నో ప్రాబ్లం, హ్యాపీ అనుకోవడం కాదు అక్కడ. వాళ్ళని మనం పట్టుకుని ఎందుకు, ఏం కాజు వల్ల వీళ్ళకి మెన్సెస్లు పోయినాయి అని మనం ఇన్వెస్టిగేట్ చేసి ఏమీ కారణం లేదు సహజంగానే పోయింది అనుకుంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే గర్భసంచి తీసిన వాళ్ళల్లో తప్పకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇండికేషన్స్ ఎవరెవరికి ఇవ్వాలి అనే దానికి ఆల్రెడీ చెప్పున్నాను. సో
ఈ హార్మోనల్ థెరపీ ప్రొలాంగ్డ్గా 5 years తర్వాత 6 years వరకు ఇస్తే కనుక రేర్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే రక్తం గడ్డగట్టే అవకాశాలు ఉంటాయి రక్తనాళాలు. అందుకు మేమేం చేస్తామంటే హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఇచ్చిన వాళ్ళలో కనీసం 6 నెలలకు ఒకసారి 6 సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళకి ఎలా ఉన్నాయి లక్షణాలు అన్నీ మేము ఎగ్జామినేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు మేము బాగుందని చెప్పేసి పేషెంట్ మా దగ్గర రాకుండా సంవత్సరాల తరబడి ఈ మందులు తీసుకుంటే వాళ్ళలో 1%-2% ఎక్కువ మామూలు ప్రజల మీద 1%-2% ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వాళ్ళకి తప్పకుండా ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. 30 years 40 yearsలో మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి 50 ఏళ్ళకే ఫ్రాక్చర్ అవ్వచ్చు. అందుకని ఇలాంటి వాళ్ళలో ఇంట్లో ఎవరికైనా ఉన్నప్పుడు తప్పకుండా అడ్వైస్ తీసుకుని ఈ హార్మోనల్ థెరపీ కంపల్సరీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళల్లో ఎర్లీగా గుండె జబ్బులు వస్తాయి. వీళ్ళలో కొందరు తక్కువలోనే డెమెన్షియా, ఈ ఆల్జిమేర్ సిండ్రోమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సహజమైన మెనోపాజ్ 47 ఏళ్ళకి పైబడ్డ వాళ్ళకి 30% వరకే సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళకి మేము ట్రీట్మెంటు ఏదైనా హార్మోనల్ ఇవ్వచ్చు, లేకపోతే నాన్ హార్మోనల్ ఇవ్వచ్చు. ఇలా ఉంటుంది గుల్లగా ఎముక ఎప్పుడైతే సాంద్రత తగ్గిపోతుందో ఇది నార్మల్గా ఉన్న బోను, ఇది గుల్లబారిన బోను. ఆడవాళ్ళు 40-50 ఏళ్లలో రిటైర్గా నడిచేవాళ్ళు ముందు వంగిపోతారు. ఎందుకు అంటే ఈ వెన్నెముకలో ఈ గుల్లబారిపోవటం వల్ల వంగిపోయి సైలెంట్గా ఫ్రాక్చర్ అవుతుంది. సైలెంట్గా స్పైనల్ ఫ్రాక్చర్ అంటారు, హిప్ జాయింట్ ఫ్రాక్చర్, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మెనోపాజ్ తర్వాత కొంతమందికి బ్లీడింగ్లు అవుతాయి. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. కొంచెమే అయ్యింది మేడం, ఒకేసారి అయ్యింది, అందుకనే నేను రాలేదండి అంటారు. ఒక్కసారి జరిగినా చాలా తక్కువ బట్టకింతే కనిపించినా కూడా చాలా ముఖ్యమైన విషయం అది. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఒక్కో సంవత్సరం వయసు లేకుండా మళ్ళీ బ్లీడింగ్ కనిపించినప్పుడు అది చాలా ముఖ్యమైన విషయం. అలాంటి వాళ్ళకి అసలు ముందు ముఖ్యంగా క్యాన్సర్ ఉంది లేదు అనే సమస్య తెలుసుకున్న తర్వాత, ముఖ్యంగా క్యాన్సర్ లేనివే ఎక్కువ ఉంటాయి, అయినప్పటికీ క్యాన్సర్ లేదని మనం నిర్ధారించుకోవాలి. ఇది గర్భసంచి క్యాన్సర్ ఉండొచ్చు ఒకప్పుడు ముఖద్వారానికి, లేకపోతే గర్భసంచి లోపల క్యాన్సర్ ఉండొచ్చు. అంతా బాగుంది అన్న తర్వాత మనం వాళ్ళకి ఎందుకు జరిగింది, ఒకప్పుడు సెనైల్ ఎట్రోఫీ అంటే లోపల పొర అణిగిపోవడం వల్ల కూడా ఒకప్పుడు చిన్నగా ఈవెన్ సెక్సువల్ పరంగా కూడా బ్లీడింగ్ అవ్వచ్చు క్వైటస్తో. సో ఆ విధంగా మనం వీళ్ళలో క్యాన్సర్ లేదని నిర్ధారించుకోవాలి. సో ఇప్పుడు మనం లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్. ప్రివెంటివ్ అంటే ఏంటంటే మన జాగ్రత్తల్లో ఏ మెనోపాజులు వచ్చిన తర్వాత ఏమేమి టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా జరిగేది ఆడవాళ్ళలో పాప్స్మియర్. పాప్స్మియర్ అని ఎవరైనా విన్నారా అసలు? పాప్స్మియర్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్, గర్భసంచికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. అది చెప్పాలంటే 25 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాలి, 65 సంవత్సరాల వరకు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తీపించుకోవాలి. అది క్యాన్సర్, మన గర్భసంచికి లేడీస్కి వచ్చే క్యాన్సర్లో ముఖ్యమైన క్యాన్సర్ అది. రెండో క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు అఫ్కోర్స్ ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా ఉంది, గర్భసంచి ముఖద్వారానికి రెండో వంతుగా ఉంది. ఈ 2 క్యాన్సర్లు మనం గర్భసంచికి వచ్చే క్యాన్సర్ని పూర్తిగా నివారించవచ్చు మనం. ఏ విధంగా అంటే పాప్స్మియర్ ఒకటి స్క్రీనింగ్ టెస్టు, రెండోది వ్యాక్సినేషన్ అంటారు, హెచ్పివి వ్యాక్సినేషన్. ఇప్పుడు కోవిడ్ వచ్చిన మనం వ్యాక్సినేషన్ పుచ్చుకున్నాం. అట్లాగే క్యాన్సర్ గర్భసంచికి రాకుండా హెచ్పివి వ్యాక్సినేషన్ ఉంటుంది, గాడాసిల్. అలాగే అది ప్రతి ఇంట్లో మీ చిన్నపిల్లలు ఉంటే 9 సంవత్సరం నుంచి 14 సంవత్సరం ఉన్న ఆడపిల్లలందరికీ వేయించాలన్న వ్యాక్సిన్ అది. అప్పుడు వేయించుకుంటేనే అది చాలా పని బాగా చేస్తుంది. పెళ్లి కాకముందు, పెళ్లి కాకుండా కూడా 9 నుంచి 14 సంవత్సరం లోపల వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది 100కి 100% ఎఫెక్టివ్. 100కి 100% గర్భసంచి క్యాన్సర్ రాకుండా నివారించే టీకా లాంటిది. అట్లాగే 25 సంవత్సరం తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి 65 సంవత్సరం దాకా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఒకటి మనకి ఏమైనా క్యాన్సర్ వచ్చే తత్వం ఉంది అంటే ఎర్లీగా మనం కనిపెడుతున్నాం. దాన్ని బట్టి చిన్న ట్రీట్మెంట్ తీసుకునే అవసరం ఉంటుంది. మనం ఏమి ట్రీట్మెంట్ టెస్ట్ చేయించుకోలేదు అనుకోండి, గర్భసంచి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాని యొక్క సైకలాజికల్ హాస్పిటల్కి తిరగడం, ఆపరేషన్స్, కీమోథెరపీలు, రేడియోథెరపీలు ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. పెద్ద సమస్య, మానసిక సమస్య, డబ్బులతో ఖర్చు పెట్టుకునే సమస్య, హాస్పిటల్కి తిరిగే సమస్య, ఇన్ని మానసికంగా వేధిస్తుంది. సో పాప్స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్టు. మారు గారు చెప్తారు చక్కగా
మీరు ఎప్పుడైనా మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ టెస్ట్ మాకు చేయండి అని మీరు అడగండి. 65 ఏళ్ళ వరకు చేయించుకోవాల్సిన టెస్ట్. అట్లాగే మ్యామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఆడవాళ్ళలో ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కనుక 40 సంవత్సరం పైపడ్డ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. మనకి గడ్డలా కనిపించింది అంటే అప్పుడు క్యాన్సర్ ముదిరిపోయినట్టు లెక్క. రాకుండా కూడా చిన్న సైజు అంటే కంది గింజంత సైజులో ఈ మ్యామోగ్రామ్ డిటెక్ట్ చేస్తుంది అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళను. అది 1 సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అట్లాగే 45 దాటాక మెనోపాజ్ వచ్చిన తర్వాత ఇయర్లీ అంటే 1 ఇయర్కి ఒకసారి గైనకలాజికల్ చెకప్ చేసుకోవాలి. అంటే మేము లోపల పీవీ టెస్ట్ అంటారు కదా, దాన్ని బట్టి మనకు అండాశయానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భసంచికి ఏమైనా ప్రాబ్లం ఉందా, ముఖద్వారానికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసు. అట్లాగే డెక్సా టెస్ట్ అంటే ఏంటి, బోన్ సాంద్రత తెలిసే టెస్ట్. ఇది అందరూ చేయించుకోవాలా లేకపోతే కొందరే చేయించుకోవాలా అనే దానికి అందరూ 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు చేయించుకోవాలి. మనకి ఎముక సాంద్రత బాగుంది అనుకోండి, మనం న్యాచురల్గా తినే ఆహారం సరిపోతుంది. ఒకవేళ సాంద్రత తగ్గింది అనుకోండి మందులు వాడాల్సి వస్తుంది. లేకపోతే బోన్ గట్టిపడకపోతే ఎముకిరిగిపోతే మనం బెడ్ రిడెన్ అయిపోతుంది. సో వీటికి కూడా చాలా ప్రొఫిలాక్టిక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అట్లాగే డయాబెటీస్ స్క్రీనింగ్ చేసుకోవాలి ప్రతి లేడీసు. డయాబెటీస్ అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఎవరు చేసుకోరు. మేము ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అడ్వైజ్ చేయడమే తప్ప మీకంటూ రారు కదా. అందుకు 40 పైపడ్డ వాళ్ళందరూ మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కనీసం డయాబెటీస్ అనేది 2 ఏళ్ళకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. బీపీ చెక్ చేసుకోవాలి. నార్మల్ బీపీ ఉన్నా కూడా 2 ఏళ్ళకి ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి. బీపీ ఉంది వారసత్వంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఉంది అంటే సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలి. అట్లాగే లైపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా 5 ఏళ్ళకి ఒకసారి చెక్ చేసుకోవాలి. అట్లాగే డెంటల్ చెకప్, మెనోపాజులు వచ్చాక ఎక్కడైతే బోన్ గుల్లబారుతుందో పళ్ళు కూడా గుల్లబారుతాయి, ఊడిపోతాయి. పళ్ళు కట్టుకునే సమస్య ఉంటుంది మనకి. మనం సరైన ఆహారం ఎలా తీసుకుంటామంటే పళ్ళు బాగున్నప్పుడే కదా. నాకు ఐ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ 2 ఇయర్స్కి ఒకసారి. అట్లాగే కొలనోస్కోపీ అంటారు. కొలనోస్కోపీ మన ఇండియాలో మన డెవలపింగ్ కంట్రీలో ఎవరూ చేసుకోరు. అదే ఫారిన్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో ఎలా చేస్తారంటే వాళ్ళు ఫోన్ కబురు పెడతారు ప్యాప్స్మియర్కి, మీకు డ్యూ ఫర్ ప్యాప్స్మియర్, డ్యూ ఫర్ మ్యామోగ్రామ్, డ్యూ ఫర్ కొలనోస్కోపీ అంటే ఆ టైం టేబుల్ వేసి వాళ్ళు ఆ డేట్ల ప్రకారం వాడికి రిమైండర్ కాల్ చేస్తారన్నమాట క్లయింట్స్కి. సో కొలనోస్కోపీ వన్స్ ఇన్ 5 ఇయర్స్, అబోవ్ 50 ఇయర్స్, 50 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటి మగవాళ్ళకి ఏంటి కొలనోస్కోపీ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి మోషన్లో బ్లడ్ పడి అన్నం పేగి క్యాన్సర్ ఉందన్న తర్వాత అప్పుడే తెలుస్తుంది. ఇది కొలనోస్కోపీ అనేది ముందుగా మనకు కనిపెడుతుంది. అట్లాగా వన్స్ ఇన్ 5 ఇయర్స్ చేయాల్సినవి. ఇవన్నీ ప్రివెంటివ్ అంటే ఏంటి, మనకి రోగ నిర్ధారణతో పాటు రోగం రాకుండా మనకు కాపాడే టెస్టులు కొన్ని. అట్లాగే ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు అందరూ ఆడ మగాని కాదు, ఇక్కడ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్తున్నారు ఇప్పుడు. అట్లాగే మెడిటేషన్ అన్నీ ఉండాలి. సో ఒక స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడం, యాంగ్జైటీ తగ్గుతుంది. ఇవన్నీ చేయటం వల్ల వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అంటాయి. ఇవన్నీ మనం గమనిస్తే పాటిస్తే ఆడవాళ్ళు 3వ వంతు జీవితం చాలా చక్కగా ఆనందంగా భరితంగా అందరితో అనుభవించవచ్చని మాకు ఈ చెప్పాలని కూడా మాకు మా సొసైటీలు కానీ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తుంది. కాకపోతే ఎంతమంది ఫాలో అవుతారనేది వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి అని మేము రాస్తాం, ఒక 30 డేస్ రాస్తాం. మనం చెప్తాం జీవితకాలం అంతా వేసుకుంటే చాలా మంచిది, వెయ్యాలి అని చెప్తే మీరు 1 నెలే రాశారు కదండి అంటారు. అంటే జీవితకాలం అంతా రాయం కదా, నెల కొనుక్కోమని రాస్తాం అన్నమాట. సో అట్లాగా మనం మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో మనం ఆనందంగా హస్బెండ్ కూడా హ్యాపీగా ఉంటే ఆ ఫ్యామిలీ ఆనందంగా, అట్లాగే సొసైటీ ఆనందంగా, అంతా కంట్రీ కూడా ఆనందంగా ఉంటుందని నేను ఈ అవకాశం ఇచ్చిన సమరం గారికి మారు గారికి మీరు విన్నందుకు అందరికీ నా థ్యాంక్ యూ. డాక్టర్ ప్రభాదేవి గారు చాలా చక్కగా చెప్పారు, వివరంగాను మొత్తం ఎంత స్పష్టంగా చెప్పారు. మెనోపాజ్ సింప్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మేడం చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు డాక్టర్ బార్ గారు అవసరం చేస్తారు. డాక్టర్ ప్రభాదేవి గారు చాలా చక్కగా చెప్పారు. డాక్టర్ గారు మీరు అన్ని విషయాలు మనకి మెనోపాజ్ గురించి, ముట్లు ఆగిపోయిన తర్వాత ఏమేమి జరుగుతుంది ఏమిటి అన్నది చాలా వివరంగా చెప్పారు. డాక్టర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు, మీకు మెనీ థ్యాంక్స్ అండి. ఆవిడ చాలా బిజీ డాక్టరు, అటువంటి ఆవిడ వచ్చి ఇంత చక్కగా మనకి ఎన్నో విషయాలు చెప్పారు. మళ్ళీ వచ్చే వారం మనకి ఐ డొనేషన్ గురించి ఫోర్ట్నైట్ జరుగుతుంది.
మనకి ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 దాకా. అందుకని మనకి ఆ పక్షోత్సవాలు జరుగుతున్నాయి కనుక దాని గురించి కలెక్టర్ గారు కూడా వచ్చారు దాని ఇనాగ్రేషన్కి. మీకు 3వ తారీఖున డాక్టర్ సమరం గారు ఐ డొనేషన్ గురించి మాట్లాడతారు. ఐ డొనేషన్ ఉంటే బతికుండంగా మీ కళ్ళు ఎవరు తీసుకోరు, చనిపోయిన తర్వాత ఆ నల్లగుడ్డుని తీసుకుని నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి ఇది అమలుస్తారు. అప్పుడు వాళ్ళకి చూపు కనిపిస్తుంది. నల్లగుడ్లో గనక అంధత్వం ఉంటే చూపు ఉండదు. అటువంటి వాళ్ళకి చనిపోయిన తర్వాత ఎలాగా మనం కళ్ళు చేసుకునేది ఏమీ లేదు. అటువంటి కళ్ళని మనం చనిపోయిన 6 గంటల లోపు మనం డొనేట్ చేసినట్టయితే డాక్టర్స్ వచ్చి తీసుకుంటారు. దానికి నల్లగుడ్డ అంధత్వం ఉన్న వాళ్ళకి అమరుస్తారు. ఈ విషయాల గురించి డాక్టర్ సమరం గారు రేపు 3వ తారీఖు వచ్చే శనివారం మాట్లాడతారు. మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.